రేవంత్ గెలిచేయడంతో ఇక కేసీఆర్ వాళ్ళది నడవలం. మొన్న కనుక కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కలిసిపోయేది ఇక్కడ, లేదా బీఆర్ఎస్ వెళ్ళి ఐఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయి వీళ్ళతో కలిసి ప్రయాణించేది. అప్పుడు కాస్త స్ట్రాంగ్ గా బీజేపీని ఎదిరించవచ్చు అనే లెక్కన ఉన్నాడు అప్పుడు కేసీఆర్. ఆయన ఓడిపోవడంతో ఆ కళ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీతో గొడవ పెట్టుకొనేసి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఈ అమ్మాయి ఉద్దేశం? కాంగ్రెస్ దగ్గరికి పోవాలి. అంటే తెర వెనకాల రేవంత్ ప్రయత్నిస్తున్నట్టేగా, అంతే కదా, తెర వెనకాల రేవంత్కి సహకరిస్తున్నట్టే కదా. ఈయన బీజేపీతో గొడవ పోడు, బీజేపీతో చెయ్యి, గొడవ పడుతున్నారు కదా వాళ్ళు. బీజేపీని ఏమైనా పూడుతున్నారు ఏందాళ్ళు? ఇప్పుడు ఏంటి, నన్ను జైల్లో పెట్టించారు కాబట్టి అంటే ఈవిడ ఉద్దేశం కాంగ్రెస్ తో కలవాలని కోరుకుంటుంది. వీళ్ళు ఏంటంటే బీజేపీతో లడాయి పడతారు, కాంగ్రెస్ తో కలవట్లేదు. ఇప్పుడు ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఇప్పుడే కాంగ్రెస్ తో కలవడం అంటే కాంగ్రెస్ ఆల్రెడీ అక్కడ నువ్వు రాష్ట్రంలో కాంగ్రెసే ప్రధాన పక్షం అయినప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఏం చేస్తారు వీళ్ళు? ఇక అక్కడికి వెళ్ళి ఇక ప్రతిపక్ష పాత్ర ఏమవుతుంది? బీఆర్ఎస్ రాజకీయ సమాధి అయిపోతుంది కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తే. ఐఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ చేరిందా, రేపు పొద్దున 25 సీట్లు తీసుకుని కమ్యూనిస్ట్ లాగా బతకాలి జీవితకాలం అయిపో